హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాయదుర్గ్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దేవిక అనే ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. ఇప్పుడు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? మరి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్? నిన్న దేవిక అనే అమ్మాయి ప్రశాంతి హిల్స్లో తన అపార్ట్మెంట్లో ఊరేసుకొని చనిపోయింది. ఇది సంచలనంగా మారింది. ఎందుకంటే వాళ్ళ తల్లి నా అల్లుడే కొరికి చంపేశాడు ఆమెను, ఘాట్లు పడ్డాయి ముఖం అంతా. దాంతో ఆ పళ్ళలో విషం వల్లనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తుంది. సో ఏం జరిగింది అనేది చూసినప్పుడు దేవిక అనే అమ్మాయి వికారాబాద్ వాళ్ళది. ఆ వికారాబాద్కి సంబంధించి తోర్మామిడి అనే విలేజ్లో ఉంటారు. వాళ్ళమ్మ రామలక్ష్మి, నాన్న ఉండట్లేదు. సో ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది. దాని తర్వాత కొంత సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అవి నేర్చుకొని మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి ఒక 1 year బ్యాక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన శరత్ చంద్ర అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఈ అబ్బాయిది మంచిర్యాల దగ్గర మార్కెట్ రోడ్లో ఉంటారు వీళ్ళ పేరెంట్స్. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్నాక ఇరువైపులా ఇళ్లలో చెప్పారు. వాళ్ళు కూడా ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇరువైపులు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళు కొంత బాగా చేసుకుందాం పెళ్ళి అని చెప్పి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో ఆగస్టు 23వ తేదీ లాస్ట్ ఇయర్ గోవాలో పెళ్లి చేసుకున్నారు. అంటే జస్ట్ 6 నెలలు అయింది పెళ్ళయి. పెళ్ళైనాక ఇద్దరు కలిసి మాదాపూర్లో ఉన్న కంపెనీలతో పనిచేస్తూ రాయదుర్గం దగ్గర ప్రశాంతి హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో కొత్తగా కాపురం పెట్టారు. అయితే కాపురం పెట్టిన కొంతకాలానికి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య మనస్పర్ధలు అనేవి మొదలైనట్టుగా ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లి రామలక్ష్మి చెప్తుంది. దానికి ఆమె చెప్తున్న కారణాలు ఏంటంటే, మేము కట్నం 5 లక్షలు డబ్బులు ఇచ్చాము, దాని తర్వాత 70 తులాలు బంగారు కూడా పెట్టాము, కానీ ఇంకా కట్నం సరిపోలేదు. నేను ఐఐటిలో చదువుకున్నాను, పెద్ద జాబ్ చేస్తున్నాను, నాకు ఇంకా ఎక్కువ కట్నం వచ్చేది వేరే దగ్గర చేసుకుంటే. లవ్ పేరుతో నువ్వు నన్ను మాయ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు అని ఈ అమ్మాయిని అతను నిరంతరం వేధించేవాడని, అప్పుడప్పుడు ఆమె తనకు ఫోన్ చేసి చెప్పేది, తను ధైర్యం చెప్పేదాన్ని అని కూడా ఆమె తల్లి వాపోతుంది. మొన్న సండే, ఇది వచ్చి మండే జరిగింది. సండే కూడా ఆమె దేవిక తల్లికి ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు మమ్మీ, తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉందంటే, నాకు కొంచెం ఆరోగ్యం నలతగా ఉంది, వస్తావా నువ్వు అని అడిగితే, ఈరోజు రాను, రేపు మండే వస్తాను, నిన్ను హాస్పిటల్లో చూపిస్తాను అని కూడా చెప్పింది. అప్పుడు కూడా ధైర్యంగా బాగుండింది, మాట్లాడింది. ఏ రకమైన డౌట్ఫుల్గా కూడా లేదు నాకు. కానీ సడన్గా చనిపోయిందంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇతనే చంపేశాడు తప్ప ఆమె చనిపోలేదు అనేది తల్లి చెప్తుంది. ఇతని వెర్షను పోలీసులు ఇప్పటివరకు మనకి మీడియాకి చెప్తున్న వెర్షన్ ఏంటంటే, ఈ అబ్బాయికి అమ్మాయికి మధ్య మామూలు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, కెరీరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైందంటే, సండే ఇంట్లో ఉన్నారు ఇద్దరు. టీవీ ఏ ఛానల్ చూడాలి అనే దగ్గర ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. రిమోట్ నాకు కావాలని కొట్టుకున్నారు. దాంతో ఇతనికి ఒళ్ళు మండి రిమోట్ ఇసిరి కొట్టి అతను బయటికి వెళ్ళిపోయాడు. ఈఎంఐ అతన్ని కాసేపు తర్వాత అతనికి ఫోన్ చేసింది. అలాగా 17 సార్లు ఫోన్ చేస్తే అతను తీయలేదు. దాంతో ఈఎంఐ లోపలికి వెళ్ళి గడి పెట్టుకునింది. అయితే ఇతను నైట్ 12 గంటలకి ఎక్కడ కూడా తిరిగి వచ్చాడు. వస్తే లోపల గడి పెట్టుకొని ఉంది రూమ్లో. సరే, ఇతను లోపల పడుకుందేమో, 12 అయింది కదా, పడుకుందేమో అనుకొని తనేం పట్టించుకోకుండా ఇతను వెళ్ళి తన పాటికి తన బెడ్రూమ్లో పడుకున్నాడు. సో మార్నింగ్ లేచి అతను రెడీ అయ్యాడు ఆఫీస్కి. అప్పటికి కూడా లేవలేదు. సరే నిద్రపోతుందేమో అనుకొని తను లేపలేదు. 10 వరకు కూడా ఆమె బయటికి రాలేదు. దాంతో డౌట్ వచ్చింది, ఎందుకు ఎంత టైం అయినా కూడా బయటికి రాలేదని. సో తలుపులు తడితే పిలిచాడు, కానీ లోపల నుంచి ఏం సౌండ్ లేదు. దాంతో అతనికి డౌట్ వచ్చి తలుపులు గట్టిగా కొట్టి లోపల చూస్తే అమ్మాయి వేలాడుతోంది ఫ్యాన్కి. సో దాంతో అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు వచ్చి ఆమెను
డెడ్ బాడీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లారు. సో తల్లి కూడా వచ్చింది. తల్లి మాత్రం ఏడుస్తుంది. తల్లి చెప్తున్నది ఏమంటే అతని ముఖంలో అమ్మాయికి ఘాట్లు ఉన్నాయి, అది తను కొరికిన ఘాట్లు అని చెప్తుంది. దీనికి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అది బయటకు రావాలి. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, ఇప్పటివరకైతే పోలీసులు దీన్ని ఆత్మహత్యగానే వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఈమె డిమాండ్ మేరకి దాన్ని సస్పెన్స్ డెత్గా మార్చినాక వాళ్ళు ఇతని మీద ప్రాథమిక విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కారణంగా ఇతను ఏమన్నా దాడి చేశాడా, ఇతను చెప్పే వెర్షను, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది వాళ్ళిద్దరే చెప్పాలి. ఆ టైంలో చెప్పడానికి ఆ అమ్మాయి లేదు, ఇతని వెర్షన్ మాత్రమే ఉంది. సో ఒకవేళ అతనే చంపుంటే అతను ఎందుకు చెప్తాడు, నిజం చెప్పడు కదా. సో అందువల్ల ఈమె అయితే తల్లి అయితే ఆరోపిస్తుంది కట్నం సంబంధించిన గొడవలు ఉన్నాయి. కట్నంకి సంబంధించిన గొడవలు ఉన్నప్పుడు అతనే చంపుండే ఆస్కారం ఉంది. లేదు తాత్కాలిక ఆవేశంలో కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాం. తాత్కాలిక ఆవేశంలో భార్యలను కొట్టేయడం, గట్టిగా వాళ్ళు చనిపోవడం, దాంతో వీళ్ళు ఏదో ఒక స్టోరీలు మొన్న కూడా మనం చూసాము. సో అలాగేమన్నా చేశాడా అన్న ఇది కూడా వస్తుంది. ఏదేమైనా ఓవరాల్గా అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా స్టోరీలు చెప్పుకున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా వాళ్ళు ఎక్కువ కాలం ఒక అమికబుల్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం అనేది జరగట్లేదు. సో మామూలుగా అందుకే నేను చాలాసార్లు చెప్తున్నా, లవ్ అనేది ఒక ఇల్యూజన్. ఆ ఇల్యూజన్లో పడిపోయి మిగతా విషయాల డిస్కషన్ అనేది ఉండట్లేదు. ముఖ్యంగా స్త్రీలు ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే కెరీర్ ఏంటి, మనం మ్యారేజ్ ఎలా ఉండాలి దగ్గర నుంచి కెరీర్ తర్వాత ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఎందుకంటే ప్రేమించే టైంలో అవతల వాడి మొత్తం కలర్స్ అతని ఇవి తెలియదు. ఎప్పుడైనా మామూలుగా ఒక రాబర్ట్ మెకే స్క్రీన్ ప్లే రైటర్ చెప్తాడు, క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఒక మనిషి క్యారెక్టర్ బయటకు వస్తుంది. అటువంటి ఒక సిచ్యువేషన్ రానంత వరకు మనకి వాళ్ళల్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయని తెలియదు. సో అందువల్ల చాలామంది ఏంటంటే అమ్మాయిలు కూడా తొందరపడిపోయి ఒక రొమాంటిక్ ఇది ఒక రెబెలియస్ నేచరు, ఎందుకంటే ప్రేమించడం అనే దగ్గరే ఒక చిన్న రెబెలియస్ నేచరు, నాకు ఫ్రీడమ్ ఉంది, నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా అన్న ఒక ఇది వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. రెండోది ఇవాళ ఉన్న మొత్తం మీడియా ముఖ్యంగా కన్జ్యూమరిజం ఇవన్నీ కూడా నీకు ఫ్రీడమ్ ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు అనేది చెబుతుంటారు. మనకి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చెప్పేది కూడా రోజు ఇదే, ఎవరు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎలాగ బతకడు, అది వేరే విషయం, కానీ అది చెప్పడు ఆయన. సో అందరూ ఏమనుకుంటారు, దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు ఫ్రీడమ్ ఉంది అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అనేక తప్పుల్లోకి ఎంటర్ అవుతారు. సో అందుకనే ఇవాళ మొత్తంగా ఇండియాలో కూడా మ్యారేజెస్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే ఈ భయం ఉంది. ఇటు అబ్బాయిలకి ఏ భయం ఉందంటే ఈ అమ్మాయి కొద్ది రోజులు పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయికి ఎవరెవరు అఫైర్లు ఉన్నాయో తెలీదు, లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు, మళ్ళీ నా మీద డొమెస్టిక్ వైలెన్స్ ఇంకోటి కేసు పెట్టి నన్ను ఇరికిస్తుంది, నాతో పాటు అమ్మనో నాన్నో చెల్లెల్ని వీళ్ళని ఇరికిస్తుంది అన్న ఒక భయం అబ్బాయిల్లో మొదలైంది. ఎందుకంటే ఆ కేసులు కూడా ఈ మధ్య ఫాల్స్ కేసులు పెరిగాయి. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే 498A కావచ్చు, ఈ సెక్షన్లో పెట్టేసి అబ్బాయిల మీద అబ్బాయిలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటే ఇది కల్చరు మనకి బాగా పెరిగింది. మరోవైపు అమ్మాయిల్ని చంపేయడం కూడా నిన్న కూడా నేను విత్ డేటా చెప్పాను. వేలాది మంది ఎవ్రీ ఇయర్ అమ్మాయిలు చనిపోతున్నారు. అంటే ఎవ్రీడే ఒక డౌర్ హెరాస్మెంట్ కిందనే మన దేశంలో 18 నుంచి 20 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. దాదాపు 38% అమ్మాయిల హత్యల్లో వాళ్ళ పార్ట్నర్స్ చేసినవే ఉంటున్నాయి. వరల్డ్ వైడ్గా కూడా ఇది రికార్డు, ఇండియాలో కూడా అదే జరుగుతుంది. అందువల్ల ఒక రిలేషన్షిప్లోకి ముఖ్యంగా లవ్, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కనీసం పెద్దవాళ్ళు కొంత పరిశీలిస్తారు, అటువైపు ఇటువైపు. మామూలుగా చెప్తారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి పెళ్ళి అంటే అని. సో అది కనీసం కొంత ఉంటుంది. కానీ సొంతంగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ సార్లు ఆ లవ్ అనే ఒక ఇల్యూజన్లో ఉండిపోవడం వల్ల అతన్ని చూడాలని, అతను మాటలు వినాలని ఈ అమ్మాయి కోరుకోవడం, వైస్ వెర్సా, ఈ గొడవల్లో ఉంటారు తప్ప మనం పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఎవరింట్లో ఉండాలి, ఇతరుల వాళ్ళ తల్లిదండ్రుల రోల్ ఏంటి,
కెరీర్ పరంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పిల్లల్ని కనుక్కోవాలంటే ఏంటి, ఈ విషయాల్ని డిస్కస్ చేసుకోవాలి. లేదు ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు, కపుల్ కౌన్సిలింగ్ కూడా ఉంది. కపుల్ కౌన్సిలింగ్ వెళ్ళి తమ ప్రాబ్లమ్స్ చెప్పచ్చు. ఇవన్నీ చేయకుండా ఎంటర్ అయిపోతే ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఇలాగే అవుతుంది. నిజంగా కానీ వీళ్ళిద్దరే రిమోట్ వల్లే గొడవ వచ్చి చనిపోయి ఉంటే మాత్రం అప్పుడు అది వేరే రకమైన విశ్లేషణ అవుతుంది, అంటే ప్రెజర్ చేయకుండా అతను. కానీ ఈమె చెప్పేదాన్ని బట్టి తల్లి ఇప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమెకి? ఆమె కట్నం గురించి చెప్తుందంటే ఖచ్చితంగా అతను కట్నం డిమాండ్ కూడా చేస్తుండే అవకాశం ఉంది. ఈ మధ్య అబ్బాయిలు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కట్నాల తర్వాత వాళ్ళకి, ఎందుకంటే మనం బయట ఎవరు చెప్తారు నీకెంత కట్నం వచ్చేదిరా అని. సో అది చూసి అవును కదా, నేను తక్కువలో ప్రేమ అని చెప్పి మోసపోయాను, నాకు ఎవరైతే ఏముంది పెళ్లి చేసుకోవడానికి, లవ్ అనేది పోతుంది. 4 రోజుల తర్వాత లవ్ అనే ఒక ఇల్యూజన్ పోతుంది. ఇల్యూజన్ పోయినాక హార్డ్ రియాలిటీసే ముందుకు వస్తాయి. హార్డ్ రియాలిటీస్లో ప్రధానమైంది ఫైనాన్షియల్ సమస్యలు. అవి వచ్చినప్పుడు గొడవలు, ఇంకా వీడు అసంతృప్తిలో ఉంటాడు. ఈ అమ్మాయి నువ్వేమో అప్పుడు అన్ని కథలు చెప్పావు, ఇప్పుడు వచ్చి కట్నం అంటున్నావు, ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇద్దరి మధ్య ఉన్న అట్రాక్షను కొద్ది కాలానికి ఎవాపరేట్ అవుతుంది. జనరల్గా ఎక్కువ కాలం నివసించాలంటే పరస్పరం రెస్పెక్టు, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి ఇద్దరి మధ్య. అది ప్రధానంగా ఉంటుంది. అట్రాక్షన్ అనేది సెకండరీగా మారిపోతుంది. అట్రాక్షన్ ఎల్లకాలం ఉండదు.